నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్థిక వృద్ధి వాణిజ్య విస్తరణే అజెండాగా చైనాలో నేటి నుంచి G20 శిఖరాగ్ర సదస్సు హాజరు కానున్న మోదీ అగ్రదేశాధినేతలు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో నేడు మోదీ భేటీ ఎన్ఎస్జీలో సభ్యత్వం సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చ దసరా రోజు సిద్దిపేటతో నూతన జిల్లాలు ప్రారంభిస్తామన్న కేసీఆర్ అవసరం మేరకు కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటన విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం నిధుల కేటాయింపుల్లో కొత్త వర్సిటీలకే ప్రాధాన్యం మదర్ తెరెసాకు దక్కనున్న అపూర్వ గౌరవం నేడు వాటికన్లో సెయింట్ హోదా ప్రకటించనున్న పోప్ ఫ్రాన్సిస్ భూతాపాన్ని తగ్గించే దిశగా కీలక ముందడుగు పారిస్ వాతావరణ ఒప్పందం అమలుకు అమెరికా చైనా సమ్మతి నేటి నుంచి కశ్మీర్లో అఖిలపక్ష బృందం పర్యటన వేర్పాటువాద నేతలను చర్చలకు ఆహ్వానించిన మెహబూబా ముఫ్తీ యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ కు చేరిన సెరెనా విలియమ్స్ ఆండీ ముర్రే మహిళల డబుల్స్ మూడో రౌండ్లో సానియా జోడీ ఆర్థిక వృద్ధి వాణిజ్యానికి ఊతమిచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా G20 దేశాల శిఖరాగ్ర సదస్సు చైనా నగరం హాంగ్జౌ వేదికగా 2 రోజుల పాటు జరగనుంది ప్రధాని మోదీ ఒబామా పుతిన్ సహా వివిధ దేశాధినేతలు ఇప్పటికే హాంగ్జౌ చేరుకున్నారు చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రపంచ ఆర్థిక మందగమనం స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు దిగుమతులపై సుంకం విధించే వైఖరి పెరగడం అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ ఉపాధి కల్పనకు వ్యవస్థాగత సంస్కరణలు నవకల్పన సమ్మిళిత వృద్ధి వాతావరణ ఆర్థిక సాయం వంటి కీలక అంశాలే ప్రధాన అజెండాగా చైనా నగరం హాంగ్జౌ వేదికగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు G20 కూటమి శిఖరాగ్ర సదస్సు జరగనుంది ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ఒబామా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా ఇతర అగ్రశ్రేణి ప్రపంచ నేతలు పాల్గొనున్నారు మన ముందున్న అన్ని అంశాలపైన నిర్మాణాత్మక చర్చలు జరిపి పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా భారత్ కృషి చేస్తుందని ప్రపంచవ్యాప్తంగా ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోందని G20 సదస్సు కోసం చైనా వెళ్లే ముందు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు వియత్నాం పర్యటన ముగించుకుని శనివారం రాత్రి మోదీ హాంగ్జౌ చేరుకున్నారు G20 సదస్సుకు ముందు బ్రిక్స్ దేశాల నేతలు సమావేశమై వర్తమాన ఆర్థిక వ్యవస్థల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించడంపై వ్యూహాన్ని ఖరారు చేస్తారు ఇవాళ ఉదయం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు అణు సరఫరాదారుల బృందంలోకి భారత్ ప్రవేశించకుండా చైనా అడ్డుకోవడం పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేపట్టిన వివాదాస్పద సిపెక్ ప్రాజెక్టు వంటి అంశాలు ఇరువురి మధ్య చర్చకు రానున్నాయి ఆస్ట్రేలియా సౌదీ అరేబియా దేశాధినేతలతోనూ మోదీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు సోమవారం బ్రిటన్ ప్రధాని అర్జెంటీనా అధ్యక్షుడితో మోదీ సమావేశమవుతారు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ ఈ పర్యటన అజెండాలో లేదని భారత అధికారులు వెల్లడించారు G20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ఒకరోజు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు పారిస్ వాతావరణ ఒప్పందానికి అమెరికా చైనా సమ్మతి తెలిపాయి వాతావరణ మార్పులు భూతాపాన్ని తగ్గించేందుకు పారిస్లో గతేడాది కాప్ సదస్సు జరగ్గా పారిశ్రామిక విప్లవానికి ముందునాటి స్థాయి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించి ఉష్ణోగ్రతలు పెరగకుండా కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న 55 దేశాల సమ్మతితోనే ఈ ఒప్పందం అమల్లోకొస్తుంది ఉద్గారాలు తగ్గించేందుకు అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ఐక్యరాజ్యసమితికి సమ్మతి పత్రాన్ని ఆయా దేశాలు అందించాలి ఇప్పటికే 26 దేశాలు ఆమోదం తెలుపుతూ పత్రాలందించాయి ప్రపంచంలోనే 40% కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న అమెరికా చైనా మాత్రం దీన్ని అంగీకరించేందుకు ఇన్నాళ్లు ముందుకు రాలేదు ఇప్పుడు ఆ 2 దేశాలు కూడా పారిస్ ఒప్పందాన్ని అంగీకరించాయి నోబెల్ శాంతి బహుమతి విజేత భారతరత్న మదర్ తెరెసాకు పునీత హోదా ప్రకటించేందుకు సర్వం సిద్దమైంది వాటికన్ నగరంలో జరిగే వేడుకలో కేథలిక్ మత పెద్దల సమక్షంలో తెరెసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదా ప్రకటించనున్నారు
ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కేంద్ర ప్రతినిధి బృందంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ప్రభుత్వ స్థాయి ప్రతినిధి బృందాలు హాజరు కానున్నాయి. 40 ఏళ్ల పాటు పేదలు, రోగుల సేవలో తరించిన మదర్ తెరిసాకు పునీత హోదా ఇవ్వనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. ఈ ప్రక్రియలో 2 మహిమలు చోటు చేసుకోవాల్సి ఉండగా వాటిని వాటికన్ గుర్తించింది. మదర్ తెరిసాకు పునీత హోదా ప్రకటించడం భారతీయులందరికీ గర్వకారణమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో పేర్కొన్నారు. తెరిసాను పేదల రక్షకురాలిగా అభివర్ణించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తెలంగాణలో జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రజలకు ఎక్కువ మేలు చేసే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ సిద్దిపేటతో దసరా రోజు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి లబ్దిదారుడి వివరాలు కంప్యూటర్లో అందుబాటులో ఉండేలా డిజిటలైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం డిజిటలైజేషన్లో అనుభవం, అర్హతలున్న ఇంజనీర్లను కలెక్టర్లకు సహాయపడే విధంగా నియమించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు అన్ని శాఖలకు అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విషయంలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రజలే నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలకే బ్లాక్ గ్రాంట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. పాత విశ్వవిద్యాలయాలు స్వయం సమృద్ది సాధించాలని అభిప్రాయపడింది. వెలగపూడిలోని సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక సంస్కరణలపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. బ్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల నిధులపై నివేదిక సమర్పించాలని ఉప కులపతులను మంత్రులు ఆదేశించారు. యూనివర్సిటీస్కి దాదాపు 2600 పైచీలకు కోట్లు అంటే బ్యాంకుల్లో ఉంటే ఎందుకు ఉంది అంచేత యూనివర్సిటీస్ వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేని కింద ఏ గ్రాంట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు బ్యాంకులో డిపాజిట్ అయ్యింది, అది ఎందుకు వాడుకోవడం లేదనేటువంటి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగాం. ఏదన్నా కొత్తగా మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతకాలం దానికి హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ 90 years కంప్లీట్ చేసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఇంకా మళ్ళీ గవర్నమెంట్ మీద డిపెండ్ కావడం అంటే ఇది కరెక్ట్ కాదు. ప్రతి యూనివర్సిటీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. దానికి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీరు ప్లాన్ చేసుకోండి. కొంతకాలం ఏదైనా సపోర్ట్ చేస్తాం తప్ప కంటిన్యూగా సపోర్ట్ చేయడం అనేది వీలు కాదు. భవిష్యత్తులో ఈ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ శాలరీస్ నేరుగా ఏమన్నా గవర్నమెంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటే పే చేసినట్టుకుంటే అప్పుడు మాకు ఈ సపోర్ట్ పెద్ద అవసరం లేదని చెప్పి కూడా చెప్పారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పి ఎఫ్ఎం గారు చెప్పారు. ఓటుకు నోటు కేసులో ప్రతిపక్ష వైకాపా, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు రావెల కిషోర్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రతో బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ వైఖరి సరికాదని విరుచుకుపడ్డారు. అసలు ఓట్ ఫర్ క్యాష్ కిన్ను మా ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏమిటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏవైతే ఆడియో టేపులు ఉన్నాయో, వీడియో టేపులు ఉన్నాయో అవి సాక్ష్యాధారాలు కాదు. స్టింగ్ ఆపరేషన్స్ అనేవి కోర్టుల్లో సాక్ష్యాధారాలుగా చెల్లవు. ఈ విధంగా వీళ్ళు కుట్ర రాజకీయాలను ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తే అసలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మేము రైతాంగాన్ని కాపాడుకుంటా ఉంటే నువ్వు పక్క రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి రెచ్చగొట్టి మా ప్రభుత్వం మీద నువ్వు కంప్లైంట్ చేపిస్తున్నావంటే ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి పాల్పడుతున్నావో అర్థమవుతా ఉంది. కరుడుగట్టిన నేరస్తుడు నయీం కేసు దర్యాప్తులో మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గ్యాంగ్స్టర్ ప్రధాన అనుచరుడు పాసం శ్రీనుని 3 రోజులు విచారించిన సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. దందాల్లో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులు, పోలీసుల వివరాలను అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది. నయీంతో అంటగాగిన వారిని అతి త్వరలో అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేసుకుంటున్నారు. సంచలనం సృష్టించిన నయీం హత్య కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతుంది. సిట్ 3 రోజుల కస్టడీలో నయీం అనుచరుడు పాసం శ్రీనివాస్ భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో జరిపిన అక్రమ రిజిస్ట్రేషన్లు, బలవంతపు వసూళ్ల గురించి వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్ శివార్లలోని స్థిరాస్తి, పరిశ్రమ వ్యాపారస్తుల నుంచి కోట్లు వసూలు చేసినట్లు సిట్ ఎదుట శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు సమాచారం. భువనగిరికి చెందిన బీడీ వ్యాపారి మధు నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేశామని పాసం శ్రీనివాస్ తెలిపినట్లు తెలుస్తోంది. బాధితుడు మధు కూడా భువనగిరి పోలీసులకు 3 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఫిర్యాదు చేశాడు.
నయీంతో అంటకాగిన రాజకీయ నేతలు, పోలీసుల వివరాలు, ఎవరెవరికి ఎంతెంత డబ్బు ముట్టిందో పాసం శ్రీను సిట్కు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు పక్కా సాక్ష్యాధారాలను సేకరిస్తున్న పోలీసులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియగానే కీలక అడుగు వేయనున్నారు. నయీంకు సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా భువనగిరి రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అనుసరిస్తున్న సంక్షేమ విధానాలతో కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అంగన్వాడీలు, ఆరోగ్య కార్యకర్తలకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని అభివర్ణించారు. కార్మికుల రోజువారీ కనీస వేతనం 350 రూపాయలకు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని హాల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ దత్తాత్రేయను సత్కరించింది. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా దత్తాత్రేయ స్పష్టం చేశారు. బాధ్యత జాబ్ సెక్యూరిటీ, వేజ్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. ఏ కాంట్రాక్ట్ వర్కర్ ఎవరైనా ఉండే, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నాడో వీళ్ళిద్దరు కూడా రిజిస్ట్రేషన్ అయితేనే మీకు పర్మిషన్ ఉండదు. ఇది తప్పకుండా చట్టం చేసినా అని దానివల్ల కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతన చట్టము నేరుగా ప్రతి నెలకు మీ బ్యాంక్ అకౌంట్ లో మీ పేరు మీదనే ఆ పైసలు పడతాయని నేను మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తున్నాను. పరిశ్రమలు మూతపడకుండా ఉండాలంటే ఏం చేయాలని దీని మీద నేను ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేస్తున్నాను. సమాజ పరిరక్షణ కోసం కఠినమైన సవాళ్లతో సాహసం చేసే పోలీసులకు శారీరక దారుఢ్యం చాలా అవసరమని, అందుకు క్రీడలు ఉపయోగపడతాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో అఖిల భారత 65వ పోలీస్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ను ప్రారంభించిన గవర్నర్ పోటీలు నిర్వహిస్తున్న జాతీయ పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావు, డీజీపీ అనురాగ్ శర్మ, సిఐఎస్ఎఫ్ అదనపు డీజీ ధర్మేంద్ర కుమార్, జాతీయ పోలీస్ అకాడమీ సంచాలకురాలు అరుణ బహుగుణ వారం రోజుల పాటు జరగనున్న పోటీల్లో క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. These sports persons coming here once in a year to participate in athletic championship. I think people should be selected. I think you should do a talent spotting in various events and grow them up in the police sports academy. Take them out of the country for training if need be. And they should get into the Olympics next time. It is my earnest desire that next time from the police forces we should have a representation in the Olympics. And all that they require is that extra thrust and extra training which will take them a long way. I do hope this wish of mine will be fulfilled sooner than later. రాష్ట్ర విభజన ఫలాలు మరో 5-10 ఏపీ తెలంగాణకు అందుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. విభజన బిల్లు రూపొందించిన మంత్రుల బృందానికి నేతృత్వం వహించిన జైరాం నాటి అనుభవాలతో మరో పుస్తకం రాశారు. విభజనకు కారణాలు, 2 రాష్ట్రాల అభివృద్ది అవకాశాలు పేర్కొంటూ ఓల్డ్ హిస్టరీ, న్యూ జియోగ్రఫీ పేరుతో రాసిన పుస్తకాన్ని విశాఖలో విడుదల చేశారు. విభజన సమయంలో ప్రధానంగా నీళ్లు, విద్య, హైదరాబాద్ అంశాలు కీలకమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షకు తెలుగుదేశం, వైకాపా, సిపిఐ మద్దతు తెలిపాయని, కాంగ్రెస్ అనుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. Telangana was not a sudden demand. It was there, the sentiments were there, sometimes went up, sometimes came down. But from 2009 onwards, particularly after the death of Dr. Rajshekar Reddy, that the sentiment again took over. In fact, I have said in the book that YSR's death gave KCR life. Because till then, the TRS was a dead party. ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో 2 దళారులు అరెస్ట్ అయ్యారు. విద్యా కన్సల్టెంట్లు పెద్దాడ దామోదర్రావు, డీకొండ రవికుమార్ ను సిఐడి అరెస్ట్ చేసింది. విశాఖకు చెందిన దామోదర్రావు సైనిక్పురిలో, ఆదిలాబాద్ కు చెందిన రవికుమార్ హిమాయత్ నగర్ లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ 52 మంది విద్యార్థులను పూణేకు తీసుకువెళ్లి అక్కడి శిబిరంలో ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 64 లక్షల రూపాయల నగదుతో పాటు సుమారు 34 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎంసెట్ కేసులో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసిన సిఐడి మరికొందరు దళారులతో పాటు ప్రధాన నిందితుల కోసం గాలిస్తోంది.
రైల్వే ఆధునికీకరణలో భాగంగా విజయవాడ వద్ద చేపడుతున్న పలు మరమ్మతుల కారణంగా అనేక రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. పలు రైళ్ల రాకపోకల వేళల్లోనూ మార్పులు ఉంటాయని వెల్లడించింది. ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు విజయవాడ సమీపంలో రూట్ రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థను మార్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పనుల కారణంగా 241 రైళ్లను పూర్తిగా, 361 సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 215 రైళ్లను దారి మళ్లించనున్నారు. మరో 8 రైళ్ల రాకపోకల సమయాన్ని మార్చనున్నారు. విజయవాడ మీదుగా వెళ్లే 68 రైళ్లకు ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు హాల్టులు ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి 9 రోజుల పాటు హౌరా విజయవాడ, విజయవాడ కావలి, విజయవాడ కాజీపేట్, విజయవాడ గుంటూరు లైన్లలో రాకపోకలకు అవాంతరాలు ఏర్పడనున్నాయి. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు తిరునామం, సాంప్రదాయ వస్త్రధారణ ఆచారాన్ని తప్పకుండా పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. తిరుమల పరిసరాలలోనూ నామం పెట్టుకునేలా ఏర్పాట్లు చేస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులకు శ్రీవారి సేవకులు తిరునామం పెడుతున్నారు. తిరునామం, సంప్రదాయ వస్త్రధారణతో దైవ దర్శనం, స్వామి ఆశీస్సులు పొందేందుకు మార్గమని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. ఊర్ధ్వపుండ్రం ధరించడం వల్ల కూడా కుండలిని ఉత్తేజితమవుతుందని, అదే కాకుండా పిట్యూటరీ అనే గ్రంథి కూడా యాక్టివేట్ అవుతుందనేది వైద్య శాస్త్రంలో చెప్పబడిన విషయాలు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఒకే విధంగా వారి యొక్క ధనం, అధికారం, పదవి మొదలైన వాటిని ప్రతిబింబించే విధంగా కాకుండా ఒకే విధమైన సాంప్రదాయమైన వస్త్రధారణతో దేవాలయం ప్రవేశించాలి. కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలతో కూడిన అఖిలపక్ష బృందం ఇవాళ రేపు కశ్మీర్లో పర్యటించి ఉగ్రవాది బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత తలెత్తిన ఉద్రిక్తతలు చక్కదిద్దడంపై స్థానిక ప్రతినిధులతో చర్చించనుంది. పర్యటన అజెండాపై అఖిలపక్ష బృందం సభ్యులతో సమాలోచనలు జరిపిన రాజ్నాథ్ పెల్లెట్ గన్ల స్థానంలో మిరప గ్రెనేడ్ల వినియోగానికి ఆమోదం తెలిపారు. అఖిలపక్షంతో చర్చలకు రావాల్సిందిగా వేర్పాటువాద హురియత్ నేతల్ని కశ్మీర్ ముఖ్యమంత్రి ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హురియత్ నేతలతోనూ మాట్లాడాలని ఇప్పటికే అఖిలపక్ష బృందంలోని సభ్యులు కేంద్రానికి ప్రతిపాదించారు. కశ్మీర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి సమావేశమై సభ్యుల సలహాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ చేపడతామని కేంద్రం హామీ ఇచ్చింది. అఖిలపక్షం రాకను నిరసిస్తూ శ్రీనగర్ విమానాశ్రయం, లాల్ చౌక్ ముట్టడికి వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపుతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంకొన్ని చోట్ల భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ 1 సెరెనా విలియమ్స్ పోలాండ్ క్రీడాకారిణి రద్వన్స్కా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మూడో రౌండ్లో సెరెనా విలియమ్స్ 6-2, 6-1తో స్వీడన్ కు చెందిన జోహన్నా లార్సన్ పై అలబోకగా నెగ్గింది. మరో మ్యాచ్లో రద్వన్స్కా 6-2, 6-3తో ఫ్రాన్స్ కు చెందిన గార్సియాపై సునాయాసంగా విజయం సాధించింది. మహిళల డబుల్స్ లో సానియా జోడీ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన బార్బొరాతో జతకట్టిన సానియా గొలిబిక్ నికోలే జంటపై 6-2, 7-6 తేడాతో గెలుపొందింది. పురుషుల సింగిల్స్ లో రెండో సీడ్ యాండీ ముర్రే ప్రీ క్వార్టర్స్ కు చేరాడు. మూడో రౌండ్లో ముర్రే ఇటలీకి చెందిన లొరెంజిని ఓడించాడు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక వృద్ధి, వాణిజ్య విస్తరణే అజెండాగా చైనాలో నేటి నుంచి G20 శిఖరాగ్ర సదస్సు హాజరు కానున్న మోదీ, అగ్రదేశాధినేతలు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో నేడు మోదీ భేటీ. ఎన్ఎస్జీలో సభ్యత్వం సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చ. దసరా రోజు సిద్దిపేటతో నూతన జిల్లాలు ప్రారంభిస్తామన్న కేసీఆర్. అవసరం మేరకు కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటన. విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం. నిధుల కేటాయింపుల్లో కొత్త వర్సిటీలకే ప్రాధాన్యం. మదర్ తెరెసాకు దక్కనున్న అపూర్వ గౌరవం. నేడు వాటికన్లో సెయింట్ హోదా ప్రకటించనున్న పోప్ ఫ్రాన్సిస్. భూతాపాన్ని తగ్గించే దిశగా కీలక ముందడుగు. పారిస్ వాతావరణం ఒప్పందం అమలుకు అమెరికా, చైనా సమ్మతి. నేటి నుంచి కశ్మీర్లో అఖిలపక్ష బృందం పర్యటన. వేర్పాటువాద నేతలను చర్చలకు ఆహ్వానించిన మెహబూబా ముఫ్తీ.
యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ కు చేరిన సెరెనా విలియమ్స్, ఆండీ ముర్రే. మహిళల డబుల్స్ 3వ రౌండ్లో సానియా జోడీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.